చివటం కళావేదిక వీక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు నేను చదువుతున్న కవిత శీర్షిక మంచితనం ఇంకా బ్రతికే ఉంది. రచన పఠనం గుండాల గీతా మహాలక్ష్మి. మనిషితనం మసకబారిన మాయాలోకమని అనిపించిన మమత మడుగుల్లో మానవత్వం మరుగున పడిపోలేదు. అంతస్తుల భవంతుల్లో ఆత్మీయతలన్నీ అద్దె నవ్వుల్లా అనిపించిన ఆపద తలుపు తట్టిన వేళ ఆపన్న హస్తాలై అండగా నిలిచే హృదయాలు ఉన్నాయి. ఆకలి కళ్ళలో ఆకాశమంత శూన్యం అలుముకున్న వేళ అవని తల్లిలా ఒడి చేర్చే అమ్మతనపు హృదయాలు ఎక్కడో కొట్టుకుంటూనే ఉన్నాయి. రక్త సంబంధం లేకున్నా బంధుత్వపు పలుకుకై పలికే పరిమళాలు ఉన్నాయి. పరాయి వారైనా పరమాత్మలా ఆదుకునే పవిత్ర మనస్సులు ఉన్నాయి. కన్నీటి చుక్కను చూసి కనుబొమ్మలు చిట్లించేవారే కాదు, ఆ కన్నీటి జాడను తుడిసి కళ్ళలో వెలుగును నింపే చేతులు ఉన్నాయి. పెనుచీకట్ల పంజా విసిరిన చిరుదీపాలై వెలిగే దయాగుణాలున్నాయి. కాలం ఎంత కలుషితమైనా కరుణకు మాత్రం కరువు లేదు. మంచితనం అంటే మాటల మాధుర్యం మాత్రమే కాదు, మనస్సు లోతుల్లో మమకారం, చేతల్లో చెలిమి సహకారం, చూపుల్లో చల్లని ఆప్యాయత, హృదయంలో ఆత్మీయత రాగం. అదే అదే అసలైన మంచితనం. ఎవరి గుండె తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందో ఎవరికి తెలుసు? ఒకరి చిన్న చేయూత మరొకరి జీవితానికి మహోదయంగా మారుతుందేమో ఎవరికి తెలుసు? అందుకే మానవుడే మాధవుడు అన్నారు పెద్దలు. మనిషిని మనిషిగా చూడగలగటమే ఒక మహత్తర మంత్రం. మనసుని మనసుతో కలపగలగటమే మహత్తర యజ్ఞం. పరుల కన్నీటి ధారలో తమ కన్నీటి జాడను దర్శించగలిగితే, పరుల వేదనలో తమ హృదయ స్పందనను వినగలిగితే అదే సార్థక మానవత్వం. కాలం ఎంత కఠినమైనా కరుణ జలదికి ఎండలేదు. లోకం ఎంత మారినా మానవ హృదయంలో మమత చావలేదు. మనిషి మారిపోయాడని కాదు, మనిషిలోని మంచితనం మౌనంగా మేలుకునే క్షణం కోసం ఎదురు చూస్తుంది. మంచి మనసుతో అందించే చిన్న చేయూత విరిగిన హృదయానికి ఓదార్పు అవుతుంది. చీకటిలో చిక్కుకున్న జీవితానికి చిన్న కాంతిరేఖ అవుతుంది. అవును, ఈ కలుషిత కాలపు హృదయంలోనూ కరుణా కుసుమాలు పూస్తూనే ఉన్నాయి. ఈ కఠిన కాలపు నేలపైన మానవత్వపు మధువనాలు పరిమళిస్తూనే ఉన్నాయి. మనిషితనం, మమత, మానవత్వం, మంచితనం కాలగమనాన్ని దాటి తరతరాలకు వెలుగునిచ్చే అమరజ్యోతులై ఎప్పటికీ బ్రతికే ఉన్నాయి. ధన్యవాదాలు. మీ గీతా మహాలక్ష్మి.